హైదరాబాద్ లో 63 అంతస్తుల ట్రంప్ టవర్. న్యూయార్క్, లండన్, ముంబై, ఇప్పుడు మన హైదరాబాద్. అవును, భాగ్యనగరం ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. కోకాపేట గాలిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టవర్ వస్తోంది. అగ్రరాజ్యపు విలాసం మన కోకాపేట గడ్డపై అడుగుపెట్టబోతోంది. దక్షిణాదిలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించబోతున్న ఆ 63 అంతస్తుల మాయాజాలం ఏంటో చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదో బిగ్ అప్డేట్. కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్ లో గ్రౌండ్ ప్లస్ 63 అంతస్తులతో భారీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి హెచ్ఎండిఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిజానికి దీనికి ట్రంప్ సంస్థకు నేరుగా సంబంధం లేకపోయినా మార్కెట్ వర్గాల్లో మాత్రం ఇది ట్రంప్ టవర్ గానే ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ముంబై, పూణే, కోల్కతాలో ఉన్న భారీ నిర్మాణాల తరహాలోనే ఇక్కడ కూడా ట్రంప్ బ్రాండ్ తో అదే రేంజ్ లగ్జరీని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ గా ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు ఎత్తైన భవనాలకు ముంబై కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఆ రేస్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం బెంగళూరులో 50, చెన్నైలో 45, అమరావతిలో 48 అంతస్తుల భవనాలు ఉంటే మన హైదరాబాద్ లో ఇప్పటికే 58 అంతస్తుల భవనం ఉంది. ఇప్పుడు రాబోయే 63 అంతస్తుల టవర్ ఆ రికార్డులన్నింటినీ తుడిచేయబోతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ పరిమితి లేకపోవడం. ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఉంటే చాలు ఆకాశమే హద్దుగా ఇక్కడ భవనాలు నిర్మించవచ్చు. అందుకే ఇన్వెస్టర్ల కళ్ళన్నీ ఇప్పుడు కోకాపేట పైనే ఉన్నాయి. కథ ఇక్కడితో ఆగిపోలేదు. 63 అనేది జస్ట్ నంబర్ మాత్రమే. గట్కేసర్లో 72 అంతస్తులు, కోకాపేట నియోపోలిస్ లో ఏకంగా 80 అంతస్తుల మేఘా సౌధాల కోసం దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. అంటే రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ స్కైలైన్ పూర్తిగా మారిపోబోతోంది. ముగించే ముందు ఒక చిన్న మాట. దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.